నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనం పిఎంఈ అంటే ఏంటో తెలుసుకుందాం. పిఎంఈ అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఇది ఎందుకు వస్తుంది, ఎలా అనేది మనం మాట్లాడుకుందాం. ఇది పిఎంఈ అనేది మెంటల్గా, జనరల్గా ఫిజికల్గా ప్లస్ మెంటల్గా రెండే కాంబినేషన్ ఇది అనమాట. కొన్ని అంటే ఫిజికల్గా ఉంటాయి లేదా మెంటల్గా ఉంటాయి, కానీ ఇది రెండే కాంబినేషన్లో వస్తుంది. యాంగ్జైటీ వలన ఇది ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. తర్వాత వచ్చేసి హార్మోన్స్ లెవెల్ తక్కువ ఉండడం, తర్వాత స్ట్రెస్, తర్వాత నిద్ర చక్కగా లేకపోవడం, ఇన్ని కారణాలు దీనికి ఎఫెక్ట్ అయి ఉంటాయి. ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది యాంగ్జైటీ అని ముందే చెప్పుకున్నాం. యాంగ్జైటీ ఏ రకంగా వస్తుంది అంటే ఎక్కువ గ్యాప్ ఉండడం వలన, తర్వాత పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు దీన్ని. సో ఇట్లాంటివి అన్ని కాంబినేషన్లో ఉన్నప్పుడు మనకు పిఎంఈ అనేది వస్తుంది. దీనికి ఏమంటే స్టేబుల్గా ఉండాలి, కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుండాలి. ఒక యాంగ్జైటీ వలన పర్ఫార్మెన్స్లో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయినప్పుడు పిఎంఈ అనేది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత వేరే అలవాట్లు, స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపించి ఈ పిఎంఈ అనేది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీటిని మనం మెయింటైన్ చేయాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, తర్వాత స్మోకింగ్ ఉంటే అవాయిడ్ చేయడం, తర్వాత డ్రింక్ కూడా లిమిటెడ్గా పెట్టుకోవడం, తర్వాత నిద్ర చక్కగా పోవడం, తర్వాత యాంగ్జైటీ కంట్రోల్ పెట్టుకోవడం, అంటే యోగా మెడిటేషన్ చేయడం వల్ల ఇది కంట్రోల్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా పిఎంఈ వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, ఇట్లా ఇద్దరికీ ఉండదు. సో దీనివల్ల కూడా రాను గ్యాప్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే ఇంట్రెస్ట్ పోతుంది. సో ఎప్పుడైతే మన ఇద్దరు రిలేషన్స్ బాగుంటాయో, యాంగ్జైటీ కంట్రోల్ ఉంటుందో, ఇవన్నీ చేయడం వల్ల మనకు దానిపైన ఇద్దరికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ సెకండ్ టైం కానీ నెక్స్ట్ మళ్ళా పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళకి ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. పిఎంఈ ఒక్కసారి ఫేస్ చేస్తే రెండోసారి ఇంకొంచెం టైం తీసుకుంటుంది, మళ్ళీ మూడోసారి ఇంకొంచెం, అట్లా గ్యాప్ అనేది పెరుగుతూ వస్తుంటుంది. లాస్ట్కు ఇంట్రెస్ట్ అనేది లేకుండా పోతుంది. సో పిఎంఈని నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఎక్కడ ప్రాబ్లం ఉంది, డైట్ ప్రాబ్లమా, నిద్ర ప్రాబ్లమా, స్ట్రెస్ ప్రాబ్లమా, ఇవన్నిటిని గమనించి, ఇవన్నీ మీకు తెలియకపోతే డైరెక్ట్గా డాక్టర్ని సంప్రదిస్తే మీ కేస్ హిస్టరీ మొత్తం తీసుకొని ప్రాబ్లం ఎక్కడుంది, ఏం చేయాలా, డైట్ చేంజ్ చేయాలన్నా, తర్వాత స్లీప్ హ్యాబిట్స్ చేంజ్ చేయాలన్నా, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమేమి ఉంటాయి, కొన్ని ఎక్సర్సైజ్లు కూడా దీనికి సపరేట్గా ఉంటాయి, అలాంటివి చెప్పి మీకు గైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏ విధంగా లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండి బాగా హెల్తీగా ఉండాలి, ఇవన్నీ మనిషికి అన్ని కోరికలు తీరినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ ఉంటుంది. చిన్నవి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి చిన్నవే కదా అని వదిలేస్తే అవి తిరిగి పెద్దగా అయిపోతుంటుంది. సో ఎటువంటి సందర్భం మీ ఎవరైనా ఫేస్ చేస్తుంటే మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు స్నేహ హోమియోపతిలో, అంటే సెక్సువల్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ప్లస్ మందులు, కొన్ని హోమియోపతి మందులు కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ యాగ్నస్, లైకోపోడియం, యాసిడ్ ఫాస్, టెమోర్, ఇట్లా రకరకాల వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో డాక్టర్కు ఐడియా వస్తుంది, దాన్ని బట్టి మనకు మందులు ఇవ్వడం జరుగుతుంది పేషెంట్కి. సో దాంతోపాటు కౌన్సిలింగ్, ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఏ విధంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి, తర్వాత ఎటువంటి ఫుడ్ తింటే మీకు హార్మోన్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఇవన్నీ మీకు చెప్పి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే పిఎంఈ అనే ప్రాబ్లంతో మీరు డైరెక్ట్గా స్నేహ హోమియోపతికి అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ కావచ్చు మీరు. సో ఇట్లాంటివి ఏమన్నా మీరుంటే కేవలం నెట్ పైన లేదంటే మందుల పైన మేము చెప్పిన వాటిపైన డిపెండ్ కావాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం చూసి కరెక్ట్ మెడిసిన్ ఇస్తే రిజల్ట్ 90% అబౌవ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 90% అని ఎందుకు చెప్తున్నా అంటే ఏజ్ రిలేటెడ్ కూడా చూడాలి, మీకు 35, 40, 50, దాన్ని బట్టి కూడా రిజల్ట్ ఉంటుంది, అంతే కదా. అందరికీ 100% చెప్పకూడదు. సో దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయా, ఇంకా అదర్ బ్యాక్గ్రౌండ్ డయాబెటీస్, బీపీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, వీటిని బట్టి రిజల్ట్ అనేది మనం చెప్పగలుగుతాం. నమస్తే.